మేడారం జాతర విజయవంతం కావడంతో ఘట్టమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ అధికారులకు మరియు బాహ్య ప్రపంచానికి ఎప్పటికప్పుడు చూపించిన జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడిన వివరాలు. వాళ్ళు 2 సంవత్సరాలు అడవులలో ఉండి ప్రకృతి శక్తిని అంతా కూడగట్టుకొని ఈ 4 రోజులు ప్రజలందరికీ ఇచ్చేసి మళ్ళీ ఉట్టి చేతులతోటే పోతున్నారు. అంటే ఆ రకంగా పోతూ కూడా చిరుజల్లులు కురిపించి జస్ట్ అప్పుడే అసలు వాళ్ళని కదిలించి తీసుకుపోయేటప్పుడే వర్షం పడ్డది. వాళ్ళు గేటు దాటి బయటికి వెళ్ళి ఎక్కడోళ్ళక్కడ దేవుళ్ళు ఆగిపోయింది. ఇది నాకు అంతుబట్టని ప్రశ్న. ఏదేమైనా ఆ తల్లుల యొక్క గొప్ప మహిమలను నేను కళ్ళారా చూసిన. మనకు ప్రతి సంవత్సరం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దేవతలు వచ్చినప్పుడు లేదా జాతర జరిగేటప్పుడు వర్షం కురవడం అనేది కామన్. కానీ ఈసారి గద్దెల మించి వెళ్తూ వరాలు ఇచ్చిపోయారు అనేది మాత్రం అది నాకు అసలు అంటే జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన. జాతరను విజయవంతం చేయడం కోసం కృషి చేసినటువంటి ప్రతి ఐఏఎస్ ఐపీఎస్ నుంచి అటెండర్ వరకు హోంగార్డ్ వరకు అన్ని శాఖల అధికారులకు ఎస్సీలు డిఈల నుంచి కింది స్థాయి అధికారుల వరకు అదేవిధంగా మరి స్టాఫ్ రిపోర్ట్ నుంచి మీ యాజమాన్యాల నుంచి గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రతి రిపోర్టర్కు అందరికీ పూజారులకు వాళ్ళ పిల్లలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు.